గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు దాని మీద కార్యక్రమం చేపట్టినరు. రైతులందరం కలవడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసిన 2-3 నెలల లోపే వీలైతే సెప్టెంబర్ 17 లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్న 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ప్రపంచమంతా తలకిందులైనా ఏది ఏమైనా ఎవడు ఉన్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా, మీకు తప్పకుండా ఈ పని చేసి పెట్టే బాధ్యత నాది. వచ్చేసారి పండించే ఒడ్లు కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. మా ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులల్లో ఉచిత ప్రయాణం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగిపోతుంది కదా, మా అక్కలకు మా చెల్లెళ్ళకి ఈ విషయం తెలియదా?